ఇక్కడ పీతలు ఉండే నాకు చాలా భయం. ఈ తోవ అస్సలు బాగలేదు, చాలా చిన్నగా ఉన్నది. ఒక 20 కేజీల పైనే ఉంటుందంట మూట బరువు. పోతుంటది అక్కడ చెక్ చేసి చెక్ చేయందేమో వెళ్ళిగా. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జే స్క్వేర్ బ్లాగ్స్. ఇప్పుడైతే మేము మా పొలానికి వెళ్తున్నాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సూర్యుడు ఒకటే కొట్టింగ్ చెమట పట్టింగ్. ఆల్రెడీ మా మామయ్య గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు పొలంలోని. ఇప్పుడు మేము వెళ్తున్నాము. టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఎందుకు వెళ్తున్నాము అంటే పొలంకి మందు వేస్తారు కదా, అది వేస్తున్నారంట. నేను వెళ్ళి మా పొలం చూడడానికి నేను ఎప్పుడన్నా వెళ్ళాను, కొత్తగా వెళ్ళాను. ఆల్రెడీ 2 years అయిపోయింది నేను వెళ్ళి. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను. ఇటు సైడ్ ఈ లోపలికి ఎలా వెళ్తే మాకు తోట వస్తుంది. అది మా తోట, ఒక చిన్న తోట ఉంది. అందులో ఒక 8 ఉంటాయి మామిడి చెట్లు. పొలాలన్నీ కూడా ఫుల్గా పంటతో చక్కగా గ్రీన్గా ఉన్నాయి. న్యాచురల్గా కలకలాడుతాయి. చూడడానికి చాలా బాగుంది. మొత్తం బ్లాగ్ మొత్తం తీస్తాను. మీ మంచి పొలంలో ఏం పని చేస్తామో, ఎలా వెళ్ళామో అనేది మొత్తం వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనుకుంటున్నారా? అవును, నిజంగానే అలాగే ఉన్నాను. తోట దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు ఉన్నది. ఇక్కడ దిగి మా తోట లోపలికి నడుచుకొని వెళ్ళాలన్నమాట. మా ఆయనలు మందు బస్తాలు ఏవో తేడానికి వెళ్ళారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము చెట్టు కిందన. చిన్న హాయ్ చెప్పు. హాయ్. బయట చాలా ఎండగా ఉన్నది. ఈ మామిడి చెట్టు కింద మా ఆయన వచ్చారు. ఇప్పుడు మేము పొలంకి నడిచి వెళ్తాము. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఎండ తగులుతుంది, చెమట పడుతుంది, మబ్బు వేసింది. మేము మబ్బు అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనేమో ఎక్కువ బరువు మొయ్యలేనని చెప్పి నాకు పారిచ్చారు. ఇంకెక్కడి నుంచి ఇంకెలా వెళ్ళిపోవడమే. అమ్మో, చాలా బురదగుంది. పొలాలు చూడండి, మీకు చూపిస్తాను. ఎంత అందంగా ఉన్నాయి కదా. అమ్మో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నేను లేట్ అయిపోతాను. మనం వేరం వెళ్ళిపోదాం. నాకు అసలుకే కొత్త. మొయ్యగలవా? ఒకవేళ బరువుగా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. బయట రోడ్డు మీద నుంచి పొలాల లోపల నుంచి నడుచుకొని వెళ్ళాలి మా పొలంకి. అక్కడ బయట రోడ్డు మీద నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అదంతా కూడా ఓన్లీ ఇలాగే పొలం గట్ల మీద నుంచి అలా నడుచుకొని వెళ్ళాలి. ఈ తోవ అస్సలు బాగలేదు, చాలా చిన్నగా ఉన్నది. ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మా ఆయన మోటార్నది చిన్నకి ఇచ్చాడు. ఎందుకంటే అలాగా ఒక్కలే మొయ్యాలంటే కొంచెం కష్టం కదా. ఆ మూట దగ్గర ఒక 10 కేజీలు బరువు ఉంటుంది. ఒక 20 కేజీల పైనే ఉంటుందంట మూట బరువు. అక్కడ అంకుల్ గారు అంటున్నారు, పాపకి ఎందుకు తెచ్చారని అంటున్నారు. అలా ఇంట్లో తినేసి కూర్చుంటే రైతులు పడ్డ కష్టం మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అన్ని కష్టాలు తెలుస్తాయి. అన్నీ ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా ఉంటుంది. మా మామయ్య గారు అలసిపోయారు, రెస్ట్ తీసుకుంటున్నారు. అలా అక్కడ దూరం మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దాటి ఇంక మేము అటింకి వెళ్ళాలి. అటు సైడ్ వెళ్తే అప్పుడు వస్తుంది మా పొలం. అగోండి మామిడి చెట్టు దగ్గరికి వచ్చాము. ఇంక దగ్గరలోకి వచ్చేసినట్టుగా. అక్కడ ఒక చిన్న వాగు ఉంటుంది అనమాట. ఆ వాగు కూడా దాటాలి. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పొలంకి. ఫైనల్లీ మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఇంకెక్కడి నుంచి ఇంకొంచెం దూరం ఉంటుంది.
మాకు ఎప్పుడు గుర్తు ఎటానమాట. అంటే తోవ మేము ఎలా కనుక్కున్నామంటే తిన్నాక టార్గెట్ పెట్టుకుంటాం మామిడి చెట్టు దగ్గరికి. ఆ మామిడి చెట్టు దగ్గరికి అలా పొలం గట్ల మీద నుంచి వెళ్ళిపోవడమేని. ఎప్పుడైనా సరే పొలంకి క్యారేజ్ గట్ట తెచ్చుకుంటే ఈ చెట్టు కిందనే తెచ్చుకొని తింటూ ఉంటాం అనమాట. పని వాళ్ళకి ఈవినింగ్ టైం గట్ట టీ గట్ట వాళ్ళకి ఫుడ్ ఏమైనా సరే ఈ మామిడి చెట్టు కిందకి తెచ్చుకొని తింటారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది, మనకి బాగుంటుంది కూర్చొని తినడానికి, చక్కగా చల్లగా నీడగా కూడా ఉంటుంది. ఇగోండి పిల్ల కాలువలు. ఈ కాలువలో నుంచి మనకి పొలానికి వాటర్ వస్తుంది. ఫుల్గా గడ్డి అయిపోయింది, మీకు కనిపించట్లేదు అనుకుంటాను. పొలానికి ఫుల్గా వాటర్ కూడా ఉంది. చిన్న ఆగండి, మాకన్నా ఫస్ట్ వచ్చాడు కదా, అక్కడికి వెళ్ళి చేపలు పడుతున్నాడు. చేపలో కప్పలో కూడా తెలియదు. చిన్న ఏడు పడుతున్నావు, చేపలా కప్పలా? గడ్డి పీకుతున్నాడట. ఇదొక బిట్, ఇంకా ఈ చివరి వరకు అక్కడ గట్టు వరకు అదొక బిట్. ఇంకా చూడండి అక్కడ దూరంలో మందు చల్లుతున్నారు కదా, అది కూడా మా పొలమే. అంటే మధ్యలో ఒక చిన్న వాగు ఉండడం వల్ల బిట్లు బిట్లు అయిపోయి. యాక్చువల్లీ మా పొలం ఈ సంవత్సరం కొంచెం నష్టమే అని చెప్పాలి. ఎందుకంటే మాకు కొత్త ఫార్మింగ్ అనేది, సో మేము నేర్చుకుంటున్నాం మెల్లమెల్లగా. ఇప్పటికి 2 years అయింది. అక్కడక్కడ సరిగ్గా పండలేదు అంటే వెదజల్లారు అనమాట. వెదజల్లితే మొత్తం అంతా విత్తనాలన్నీ చాలా దూరంగా పడిపోయి దగ్గరగా లేవు. ఫుల్ గడ్డితో నిండిపోయింది. ఇగోండి ఇగోండి ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. అండ్ ఫైనల్లీ మా పొలానికి అయితే మేము వచ్చాము. యాక్చువల్లీ లాస్ట్ టైము ఒక చిన్న వాగు ఉంటుంది అని చెప్పాను కదా, అది ఇదేనమాట. లాస్ట్ టైం నేను వచ్చినప్పటికి ఇదేం లేదు. మేము లోపల కింద దిగి దాటే వాళ్ళం గట్టు. ఇప్పుడు అక్కడ సిమెంట్ పైప్ అనేది వేశారు, సో చాలా ఈజీగా ఉంది దాటుకోవడానికి. ఇదే మా పొలం. చాలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పీతలు ఉన్నాయి. పీతలు ఎందుకు వెళ్ళాలని అడగండి, వెళ్ళాను అంతే. వచ్చేస్తాను పైకి. అమ్మో ఇక్కడ పీతలు ఉన్నాయి, నాకు చాలా భయం. ఎటు నుంచి రావాలి? ఇంకా ఇక్కడ పెట్టు. చెప్పు మా ఆయ చెప్పు. ఇందాక నా కోసమే చెప్పి లోపలికి వచ్చారు, బురదలో ఫుల్ కూరికిపోయింది. చెప్పు. దానికి తోడు వైట్లు అగ్గినేసాను కదా, ఇంక ఫుల్ మాసిపోద్ది. ఉతుక్కుందాం మరి, ఇంకేం చేద్దాం. ఇగోండి పీత, ఇది ఎండిపోయింది ఆల్రెడీ. చెప్పులు ఇంక బురద అవ్వలేదు. ఇప్పుడు నేను కాలు కడుక్కోవాలంటే నాకు తెలిసి గడ్డలో దిగాలేమో. ఇందులో దిగితే నేనైతే మరి పైకి రాలేను. సో ఇలాగే ఉండిపోదాం. అగోండి అక్కడ మందు చల్లుతున్నారు. మా మామయ్య అల్ల చివరికి అక్కడికి వెళ్ళిపోయారు. ఫుల్ ఎండ పడుతుంది. ఇక్కడ ఈవినింగ్ వరకు పని అవుతుంది అనుకుంటాను. ఈవినింగ్ వరకు ఇక్కడ మేము నీడలో ఉండడానికి కూడా ఇక్కడ మాకు నీడ ఎక్కడ కూడా లేదు. సౌండ్ చూడండి ఎంత బాగా వినిపిస్తుందో. చాలా ప్లెజెంట్గా ఉంది కదా ఈ సౌండ్, వాటర్ సౌండ్. ఇంక మా ఆయన ఇక్కడే కూర్చుని పోయారు. ఇగోండి ఇక్కడ వీళ్ళే మందు చల్లుతున్నారు. ఇదేం మందు అండి? ఇదే మందు కాదు ఇది. దేనికి ఇది? అంటే పంట పండడానికా? ఓహో నాకు ఇప్పుడు వరకు తెలియదు. నేను మందు అనుకుంటున్నాను కానీ ట్యాంక్తో కొడతారా? ఆహా ఎరువా ఇది? ఆహా ఎరువు అంట. చూడండి ఎలాగుందో, బాల్స్లా ఉంది. యూరియా, డిఎఫ్, గోమరు 3 రకాల. ఇది పులిగిస్
ఉంటుంది. ఆ చెరువు నుంచి మొత్తం ఈ వాటర్ మొత్తం అంతా ఇంకా అలా పొలాలకు వెళ్తుంటుంది. వెళ్ళిపోతున్నాము. ఈ పొలంలో గ్రోమోర్ వేస్తారంట. ఇప్పుడు ఇంకొక 50 సెంట్లు పొలం ఉంది. అది ఇక్కడి నుంచి ఇంకొంచెం దూరం ఉంటుంది. ఇప్పుడు మేము మళ్ళీ వచ్చినతో నడుచుకొని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అక్కడ పొలంకి వెళ్ళాలి. వెళ్దాము. ఏంటి మమ్మీ? చేపలు ఏవి వెళ్తున్నాయిగా. మరి వీడియోలో కనిపించేమో కానీ కనిపిస్తున్నాయి మనకి. ఈ సంవత్సరం మాకు పొలం కొంచెం లాస్ అనంట. ఎందుకంటే పొలం ఉడిచిన వాళ్ళు సరిగ్గా వడలేదంట. పైన ఇలా పెట్టేసి వెళ్ళిపోయారు. అవి కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ అవగానే అవన్నీ కూడా డీప్గా వెళ్ళకుండా పైన తేలిపోయావంట. రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఫుల్గా అలసిపోయాము, ట్యాన్ అయిపోయాము. వెళ్ళినప్పటికన్నా వచ్చినప్పుడు చాలా వేరంగా వచ్చామనిపించేస్తుంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చేతిలో బరువులు ఉన్నాయి. ఇప్పుడు ఏం లేవు, నార్మల్గా వచ్చేస్తున్నాము. ఇప్పుడు మేము మళ్ళీ వేరే 50 సెంట్ల పొలం దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, చిన్నపిల్లలు కూడా పొలానికి వస్తున్నారు. బాయ్ బుజ్జి. యాక్చువల్లీ బైక్ అనేది అక్కడే ఆపియాలి, కానీ మా స్కూటీ ముందు ఇంకొక మూట ఉంది. అది ఎవరు మోసుకొని వెళ్తారని చెప్పి స్కూటీ మీద వెళ్ళిపోతున్నాము. తావ చూడండి ఎలాగుందో. ఇక్కడ కూడా ఎవరో బైక్ తెచ్చుకున్నారు మనలాగే. ఇది కదా అసలైన ఘట్టం. ఇక్కడ ఏంటంటే అక్కడ కనిపిస్తుంది చూసారా, కొంగ ఉంది. కొంగ చూపిస్తాను చూడండి. మా పొలం అనేది అటు సైడ్ ఉంది, ఈ గడ్డకి అటు సైడ్ ఉంది. ఇప్పుడు మేము దీని మీద నుంచి నడుచుకొని వెళ్ళాలి. అది వీడియో తీయడం అవుతుందో అవ్వదో, ఎందుకంటే ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని వెళ్ళాలి, లేకపోతే ఇంక జారిపోతాం. వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో. అలిసిపోయామని చెప్పి 2 థమ్స్అప్ డ్రింకులు కొనుక్కొని వచ్చాము. లోతు ఉంటుంది చూసారు. లోతు ఉంటుంది అక్కడ. అక్కడ చెక్ చేసి రాడలో చెక్ చేయి ఉందేమో. వెళ్ళిగా ఒక్కొక్క అడుగు వేసుకుని కదా. గట్టనా అవతల గట్ట ఉంది ఇంకా. ఇప్పుడు ఈ బస్తా పట్టుకొని అటు వెళ్తారు ఇద్దరు కలిసి. కానీ కొంచెం డేంజర్ అనే చెప్పాలి. నాకైతే చాలా భయం వేస్తుంది. అది ఎంత లోతుందో ఏంటో తెలియట్లేదు. ఫస్ట్ చెక్ చేయడానికి వెళ్తున్నారు. ఇంక ఇటు నుంచి వెళ్ళలేమో ఇంత బరువు పట్టుకొని అని చెప్పి ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. అగోండి అక్కడ ఒక ఆవిడ వెళ్తుంది చూసారా, అక్కడి నుంచి అటు సైడ్ నుంచి అలా వెళ్దాం అనుకుంటున్నారు. ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఫుల్ ఫోర్స్ వస్తుంది. అక్కడ సైడ్ నుంచి వెళ్ళలేమని ఇటు సైడ్ నుంచి వెళ్తున్నారు. నేనైతే మరి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే నా డ్రెస్ ఫుల్ తడిచిపోతుంది. అక్కడ చాలా లోతుంది. ఎందుకంటే ఇప్పుడే అటు నుంచి ఒక ఆవిడ వెళ్ళింది, ఆవిడ వెళ్తుంటే చూసాము. చూడండి, నిజంగా పొలం పండించాలంటే చాలా కష్టపడాలి కదా. అదంతా మనకి ఏముంది, సింపుల్గా ప్లేట్ దగ్గరికి రాగానే తినేస్తాం, చాలా ఫుడ్ కూడా వేస్ట్ చేసేస్తాం. కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ చేయాలి. మా ఆయన నాకు బాయ్ చెప్తున్నారు. బాయ్ బాయ్. ఎలాగోకలా వెళ్ళిపోయినట్టున్నారు మెల్లిగా. ఇంకా మా మామయ్యలు ఇందాక చూపించిన పొలం దగ్గర నుంచి గట్టు మీద నుంచి వస్తున్నారు. వాళ్ళు వస్తే ఇంకా ఈ మూట వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేము వెళ్ళిపోవడమే. ఇగో ఫోన్లు. బస్తా ఇచ్చేసినట్టుగా ఉన్నారు, వచ్చేస్తున్నారు. దా, మా ఆయనకి సరదాగా ఉన్నట్టుగా ఉంది. ఉండిపోతావా రాత్రి వరకు? నన్ను ఉండిపోమంటున్నారు. ఇంకెళ్ళిపోతున్నాము ఇంటికి. వచ్చిన పని అయిపోయింది. చాలా కష్టపడ్డాము. యాక్చువల్లీ చాలా టైర్డ్ కూడా అయిపోయాము, ఫుల్ ట్యాన్ కూడా అయిపోయాము. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము మళ్ళీ ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి.
ఓకే అయితే బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జై జవాన్ జై కిసాన్.